షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఈ యొక్క ఆస్తుల విషయంలోకి వస్తే ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక చిన్న ప్లాట్లు కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళు చేసే విధానము, వాళ్ళు అమ్మబోయే ప్లాట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరగాలి, ఏ విధంగా మెలకువలు చూడాలి, దాంట్లో టైటిల్ ఉందా లేదా అనేది తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకరు ఒక ప్లాట్ కొనాలి, 200 గజాలు ప్లాట్ కొనాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 200 ఎకరాల్లో కొన్ని వందల ప్లాట్లు వేస్తారు. అందులో 200 గజాలు ఒక ప్లాట్ కొనాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్లాట్ కొంటాడు. దానికి టైటిల్ ఉందా లేదా అనేది చూడాలి. ఫ్లో ఆఫ్ టైటిల్ చూడాలంటే మొత్తం డాక్యుమెంట్స్ 30 ఇయర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం వెరిఫై చేస్తామో దాంట్లో ఉన్న లొసుగులు, దాంట్లో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ బయటపడతాయి. 30 సంవత్సరాలు టైటిల్ ఫ్లో ఆఫ్ టైటిల్ చూసుకొని రావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్లాట్ పర్చేజర్కి అమ్మబోతున్నాడో అతను టైటిల్ ఉందా లేదా అనేది తేలిపోద్ది. అంటే ఎట్లా ఈ ప్లాట్ డివిజన్కి సక్రమంగా ఈ ప్లాట్ డివిజన్ జరిగాయా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒకటి ల్యాండ్ కన్వర్షన్, రెండవది అప్రూవ్డ్ లేఅవుట్. అప్రూవ్డ్ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ ఉంటుంది, మున్సిపల్ ఏరియా ఉంటుంది, కార్పొరేషన్ ఏరియా ఉంటుంది. ఏ ఏరియాలో ఉండే ఆ ఏరియాకు దానికి సంబంధించిన అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర అప్రూవ్డ్ ప్లాన్ తీసుకోవాలి. అప్రూవ్డ్ ప్లాన్ తీసుకున్న తర్వాత దానికి సక్రమమైన రోడ్సు, కామన్ స్పేసెస్ అవన్నీ వదిలిన తర్వాత ప్లాట్లు వేశారా లేదా అనేది ఫస్ట్ పాయింట్. దాన్ని తీసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్లాట్ అమ్మబోయే వ్యక్తికి టైటిల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. టైటిల్ ఫస్ట్ డాక్యుమెంట్ ఇమ్మీడియట్ లింక్ ఏదైతే ఉంటుందో అందులో అతనికి ఎలా వచ్చింది ప్రాపర్టీ అనేది చూసుకున్న తర్వాత బ్యాక్ చూసుకుంటూ వెళ్ళాలి డాక్యుమెంట్స్. అట్లా 30 సంవత్సరాలు టైటిల్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు టైటిల్ డిసైడ్ అవుతుంది, ఫ్లో ఆఫ్ టైటిల్ ఉందా లేదా అనేది. అప్పుడు మాత్రమే ప్లాట్ పర్చేజ్కి సుముఖంగా ఉండాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు టైటిల్ చూడాలా అనేది ఎందుకు అంటున్నానంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో బ్యాంక్ లోన్స్ రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, దానికి లోన్స్ రైజ్ చేయాలన్నా కూడా 30 ఏళ్ళు టైటిల్ చూస్తారు బ్యాంకర్స్. అందుకే మనం కొనేటప్పుడే అన్ని విధాలుగా చూసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి 30 సంవత్సరాలు టైటిల్ చూసుకుంటేనే రేపొద్దున మనకు లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్స్గా డివైడ్ చేసేటప్పుడు ఏమేమి చర్య తీసుకోవాలి, ఫస్ట్ పట్టాదారులు ఎవరున్నారు, పట్టాదారుల నుంచి ఎలా వచ్చింది ప్రాపర్టీ, తర్వాత వాళ్ళకి మ్యుటేషన్ జరిగిందా లేదా, ఆర్ఓఆర్ యాక్ట్ కింద మ్యుటేషన్ జరిగిందా లేదా, ఆర్ఓఆర్ యాక్ట్ మ్యుటేషన్ జరిగిన తర్వాత పట్టాదారు పాస్బుక్ టైటిల్ ఇష్యూ చేశారా లేదా అనే దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద చూసిన తర్వాత ఆ పట్టాదారులు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఓనర్కి సేల్ కమ్ జీపీఏ చేస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్ సేల్ డీడ్లు చేస్తారు. ఆ సేల్ డీడ్లు అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనే ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీడింగ్స్ కానీ లేఅవుట్ కానీ అప్లై చేసుకుంటారు. ఆ అప్లై చేసిన తర్వాత ఆ లేఅవుట్ వచ్చిన తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్ ఓనరు ప్లాట్ని థర్డ్ పార్టీస్కి అమ్మాలి. అంటే ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లు ఉన్నవాళ్ళు అమ్మొచ్చా అనేది ఒక క్వశ్చన్ మీ దగ్గర. పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడు, 1B రిజిస్టర్లో నా పేరు ఉంది కదా నేను అమ్మొచ్చు అనేది మాత్రం అది చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మొన్ననే సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది, రెవెన్యూ రికార్డులో మీ పేరు ఉన్నంత మాత్రాన మీరు ఓనర్ కాదు. మీకు పట్టాదారు పాస్బుక్, 1B రిజిస్టర్ మీ పేరు మీద ఉన్నంత మాత్రాన మీరు ఓనర్ కాదు. మీకు ప్రాపర్టీ ఎలా వచ్చింది అనేది టైటిల్ ద్వారా మీరు నిరూపించుకోవాలి. సపోజ్ ఎక్స్ అనే వ్యక్తికి 1950లో ఎక్స్ అనే వ్యక్తి కొంటాడు ఒక ప్రాపర్టీని. ఆ ప్రాపర్టీ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోతాడు. తర్వాత 1970 అనుకో, అతనికి ఒక 4 కొడుకులు ఉంటారు. ఆ 4 కొడుకులు హిందూ సెక్షన్ యాక్ట్ గారి వాళ్ళకి ఎలా వచ్చింది డివాల్వ్ అవుతుంది ప్రాపర్టీ. తర్వాత వాళ్ళు పహానీలో వాళ్ళ పేరు అడంగల్లో ఎక్కించుకొని వచ్చి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ ఫారాలు ఇచ్చి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకోకుండా
వాళ్ళు ఓనర్స్ కాలేరు. వాళ్ళు సెల్ఫ్ ఎక్కడ్ ప్రాపర్టీగా దాన్ని ట్రీట్ చేయాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పార్టీషన్ జరగాలి. వ్యాలిడ్ పార్టీషన్ జరిగిన తర్వాతనే వాళ్ళు సెల్ఫ్ ఎక్కడ్ ప్రాపర్టీగా వాళ్ళు ఓనర్గా పరిగణించబడతారు. ఒకవేళ రిజిస్టర్ కాలేదనుకోండి, అలా త్రూ హిందూ సక్షన్ యాక్ట్ ద్వారా వాళ్ళకి డివాల్వ్ అయిన తర్వాత వాళ్ళ నలుగురు కొడుకులు, తర్వాత వాళ్ళ పిల్లలకి అలా డివాల్వ్ అవుతూ వచ్చి ప్రాపర్టీ ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీలో ఒక 20 మంది ఉండి వివిధ ప్రదేశాల్లో నివసిస్తారు. కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది అన్నదమ్ములు వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్బుక్ టైటిల్ తీసుకోవడం మామూలు. అది టైటిల్ డీడ్ నా పేరు మీద ఉంది కదా, పట్టాదారు పాస్బుక్ నా పేరు మీద ఉంది కదా, నేను అమ్మొచ్చు, నేను కొనొచ్చు అంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే హిందూ సక్షన్ యాక్ట్ కింద ఎవరైతే ఉన్నారో వారసులంతా ఆ సేల్ లీడ్లో సంతకాలు పెడితేనే అది చెల్లుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత ఈవెన్ ఆడపిల్లలకు కూడా వచ్చిన రైట్ ఏదైతే ఉందో, ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా వచ్చి సంతకాలు పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక కొడుకు ఉంటాడు, కొడుకు చనిపోయిన తర్వాత కొడుకు పిల్లలు ఉంటే ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు, కానీ కూతురుని వదిలేస్తారు. ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా కాదు. కూతురు చనిపోయిన తర్వాత కూడా హిందూ సక్సెషన్ యాక్ట్ కింద కూతురు పిల్లలు సంతకాలు పెడితేనే చెల్లుతుంది ఆ డాక్యుమెంటు, లేకపోతే చెల్లదు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన మెలకువలు ఏమంటే, ఎవరైనా కానీ ప్రాపర్టీ కొనేవాళ్ళు ఫస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని చూయించుకొని, ఎవరికైతే మీరు ప్రపోజ్డ్ వెండార్ ఎవరైతే ఉన్నారో ఆ వెండార్కి రైట్ ఉందా లేదా అమ్మడానికి అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని, అతనికి డాక్యుమెంట్ ఎలా వచ్చింది, పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఆయన పేరు మీద వచ్చింది, పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వడానికి రెవెన్యూ వాళ్ళు మ్యుటేషన్ ప్రొసీడింగ్స్లో ఏ తీసుకున్నారు అంటే ఏమి డాక్యుమెంట్ తీసుకొని మ్యుటేషన్ చేశారో అనేది చూడాలి. ఆర్ఓఆర్ యాక్ట్ కింద సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ రూల్ 6, 1989 రూల్స్ ఫాలో అయినారా లేదా. పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ఫాలో అయితే దాని మీద ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ బేస్ అవుతుందో దాని మీద మ్యుటేషన్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఆ లింక్ డాక్యుమెంట్కి వెళ్ళాలి. ఆ లింక్ డాక్యుమెంట్లో ఎవరున్నారు, వెండార్స్. ఆ వెండార్స్ అమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా చూసుకోవాలి. తర్వాత లింక్ డాక్యుమెంట్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వెండార్ ఎవరున్నారో అనేది బ్యాక్ వెళ్ళాలి. అట్లా 30 years టైటిల్ చూసుకున్న తర్వాత 30 ఏళ్ళు టైటిల్ ఫ్లో ఆఫ్ టైటిల్ వస్తే అప్పుడు ఇప్పుడు అమ్మే వ్యక్తికి పర్ఫెక్ట్గా టైటిల్ ఉంటే మనం కొనడంలో తప్పు లేదు. కానీ మధ్యలో ఎక్కడైనా టైటిల్ తప్పిందనుకోండి, ఏదో ఒక వారసుడు సంతకం పెట్టలేదు, లేకపోతే ఎవరో సెకండ్ సీల్ డీడ్ ఒకటి చేశారు, ఇవన్నీ ఉంటే మళ్ళీ డిఫెక్ట్ ఇన్ టైటిల్. కాబట్టి అది మీరు కొనేటప్పుడు ఎవరైనా సరే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి టైటిల్ చూయించుకున్న తర్వాతనే ఇప్పుడు కొనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మోసాలు జరగడానికి ఎక్కువ ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు బాగా కష్టపడిన డబ్బులతోటి ఏదో ప్లాట్ కొనాలనుకుంటారు, కొన్న తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడతారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా కేసుల్లో చూస్తున్నాను నేను, ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడేది ఎంత ఇబ్బందులు కాదు, ప్లాట్కి ఎంత ఖర్చు పెడుతున్నారో కేసులో అంత ఖర్చు పెడుతున్నారు మళ్ళీ దాన్ని ఆ టైటిల్ నిలుపుకోవడానికి. అందుకే ఒక 10,000 20,000 ఏదో తీసుకుంటారు అడ్వకేట్స్. ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి కొనడానికి, అప్పుడే అది పర్ఫెక్ట్ టైటిల్ ఉందా లేదా అని తేలుతుంది. అప్పుడు మీరు ఎప్పుడైతే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారో వీళ్ళు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ ఓనర్లు మన దగ్గరికి ఎవరు రారు కొనడానికి, ఫస్ట్ టైటిల్ చూస్తారు, టైటిల్ చూసిన తర్వాతనే వాళ్ళు కొంటారు అనేది ఎప్పుడైతే అభిప్రాయం ఏర్పడుతుందో రియల్ ఎస్టేట్ ఓనరే ఆటోమేటిక్గా లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్లాట్లు వేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏ బాధ ఉండదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తక్కువకు వస్తుంది కదా అనేది, మన హైదరాబాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమవుతుందంటే, ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు తక్కువకి ఇస్తారంటే టక్కున అడ్వాన్స్ ఇవ్వడం, పోయి కొనడము, అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు. బాంబేలో పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అమ్మే అడ్వకేటు అమ్మబోయే వాళ్ళు కొనబోయే వాళ్ళు ఇద్దరు వాళ్ళ అడ్వకేట్ని సంప్రదిస్తారు. వాళ్ళు అమ్మబోయే అడ్వకేట్కి వాళ్ళ డాక్యుమెంట్లు ఇస్తారు, కొనబోయే అడ్వకేట్కి వీళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేసుకొని వాళ్ళ అడ్వకేట్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సేల్ ట్రాన్సాక్షన్కి వెళ్తారు. కాబట్టి అక్కడ డిస్ప్యూట్లు ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అదే జరగాలి. ఏ ప్రాపర్టీ కొన్నా కూడా దాని మీద మనం ఒక అవగాహన పెంచుకోవాలి. ప్రాపర్టీ కొంటే రేపొద్దున మనకి ఇది నిలబడుతుందా లేదా అనేది అవగాహన పెంచుకొని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లో ఎంటర్ కండి. ఎందుకంటే ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్టు పూర్తిగా 2005 తర్వాత మారిపోయింది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఎవరైతే సంతకాలు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు అనేది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే ట్రాన్సాక్షన్లు ఎంటర్ కావడం మంచిదని నా అభిప్రాయం.